హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్లో అయితే కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా. అది మన మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి దానికి సంబంధించిన ఇప్పుడు కట్ ఆఫ్ అయితే ఎంత ఉండబోతుంది, అది కూడా మనకైతే ఈ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే మనకి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇక్కడ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే అనంతపూర్, చిత్తూరు, తిరుపతి ఈ 3 డిస్ట్రిక్ట్స్ సంబంధించి సివిల్ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఏ కేటగిరీ నుంచి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అది కూడా నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ కానీ ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్టయితే సివిల్కి వచ్చేసి టోటల్గా 3580 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం ఏపీఎస్పీకి సంబంధించి చూసుకున్నట్టయితే 2520 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నట్టయితే 6100 పోస్టులతో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే రీసెంట్గా అయితే కంప్లీట్ అయ్యాయి కదా. సో దాని గురించి అయితే మనమైతే కామెంట్స్ ద్వారా మనమైతే మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే అనలైజ్ చేసి నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే పాజిటివ్గా అయితే తీసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ కానిస్టేబుల్కి సివిల్కి వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు స్టేట్ కట్ ఆఫ్ అయితే కాదు, ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. సివిల్కి డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మేము టోటల్గా 310 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం జరిగింది. అది మన సివిల్కి సంబంధించి. ఇక్కడ మనం మెయిల్కి సంబంధించి ఇక్కడ మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 118 మార్క్స్ వచ్చాయో అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి వీళ్ళకైతే సివిల్ జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 120 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ సివిల్ కానిస్టేబుల్ జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఎక్కువగా కాంపిటీషన్ అయితే ఉంది ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి 125 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరికైతే 122 మార్క్స్ వచ్చాయో ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం వచ్చిన దానికన్నా 130 మార్క్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇది మనం ఓపెన్లో మీరు జాబ్ కొట్టాలంటే మీకు అయితే ఎక్కువగా మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, అది మన మెయిన్స్ ఎగ్జామ్లో. ఇక్కడ మనం ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ వారికి వచ్చేసి మీకైతే 100 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో మెయిన్స్ ఎగ్జామ్లో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకి కూడా 105 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకి కూడా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అంటే నేనైతే ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. ఇంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా మీకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇది మన ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి. ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 100 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి వీళ్ళకైతే 110 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్గా 240 పోస్టులు అయితే ఉండడం అనేది జరిగింది. ఇది మన సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇక్కడ మనం మెయిల్ క్యాండిడేట్ సంబంధించి కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 110 మార్క్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 115 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే 120 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో మెయిన్స్ ఎగ్జామ్లో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూసుకున్నట్టయితే 115 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేసి ఉంటారో మెయిన్స్ ఎగ్జామ్లో మెయిన్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకైతే 125 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్ అయితే చూసుకున్నట్టయితే ఇలా అయితే ఉంది మీకు కట్ ఆఫ్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో ప్రతి ఒక్కరైతే మీరైతే క్లియర్గా చూసుకోండి. ఇక్కడ మీకు చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో మీకు వచ్చేసి 100 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 95 మార్క్స్ మీరు అయితే స్కోర్ చేసినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 100 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరైతే 110 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఫీమేల్ వచ్చేసి ఎవరైతే 115 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం తిరుపతి డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మన టోటల్గా 110 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం మెయిల్కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే
ఇక్కడ మనం ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 115 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ 110 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం తిరుపతిలో సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ 120 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే 125 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం తిరుపతికి సంబంధించి మేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో ఎవరైతే 128 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం తిరుపతికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళకైతే కొంచెం తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు వచ్చిన కామెంట్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాంట్లో ఫీమేల్స్కి వచ్చేసి అసలు తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. ఎవరు వచ్చేసినా మనకైతే 90-100 లోపే మనకైతే ఇక్కడ మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి బ్రదర్ మాకు జాబ్ వస్తుందని అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడం జరుగుతుంది. సో దానికైతే నేనైతే అనలైజ్ చేసుకొని మీకైతే చెప్తున్నాను. ఇది చూసుకోండి, ఇక్కడ ఎవరైతే తిరుపతికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే 90 to 100 మధ్య లోపలికైతే వచ్చో మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో తిరుపతికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మీకైతే 90 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన ఎస్సీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే 95 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో మెయిన్స్ ఎగ్జామ్లో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళకి మాత్రమే 100 అబోవ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇది మన తిరుపతి ఫీమేల్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 105 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 95 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ మీకు 110 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ మనకు సివిల్ కానిస్టేబుల్కి గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తారా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సివిల్ కానిస్టేబుల్కి అయితే ఎటువంటి గ్రౌండ్ మార్క్స్ అయితే మీకైతే యాడ్ చేయరు. మనకైతే చాలా కామెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో సివిల్ కానిస్టేబుల్ గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తారని. సో నేను దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇస్తున్నాను, క్లియర్గా వినండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సివిల్ కానిస్టేబుల్కి అయితే మీకైతే ఎటువంటి గ్రౌండ్ మార్క్స్ అయితే మీకైతే యాడ్ చేయరు. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లియర్గా వినండి. మీకైతే గ్రౌండ్ మార్క్స్ అయితే సివిల్ కానిస్టేబుల్కి అయితే యాడ్ చేయరు. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.